మనం కేవలం సాధారణ వ్యక్తులం కాదు. మనందరి లోపల ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది. మీరు గుర్తించాల్సిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే మీరు కూడా ఆ అద్భుతమైన అనంత మూల చైతన్య శక్తిలో ఒక భాగమే. అవును, మీరు విన్నది నిజం. మీరు వ్యక్తిగత దివ్య చైతన్య స్వరూపులు. అనంత శక్తికి ఉన్న గుణాలు, శక్తి, సామర్థ్యాలు మీలోనూ ఉన్నాయి. మీ ద్వారా ఆ అనంత చైతన్యం విస్తరిస్తుంది. అంతేకాదు, మీరు వ్యక్తం చేస్తున్న చైతన్యాన్ని అనుసరించి మీ జీవితాన్ని నిర్మించుకుంటున్నారు. మనలో ఉన్న ఈ చైతన్యాన్ని ఉపయోగించుకొని అద్భుతమైన విజయాలను సాధించిన వారు ఎంతో మంది మన చుట్టూ ఉన్నారు. శాస్త్రవేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, వీరందరూ తమలోని శక్తి, సామర్థ్యాలను మేల్కొలిపి అద్భుతాలను సాధించారు. మీరు కూడా మీ జీవితాన్ని మీరు కోరుకున్నట్లుగా తీర్చిదిద్దుకోవచ్చు. దీనికి మొదటి అడుగు ఆ మూల చైతన్యంతో అనుసంధానం అవ్వడం. మరి మన మూల శక్తితో అనుసంధానం అవ్వడానికి మనకున్న అద్భుతమైన సాధనం మూల చైతన్య శక్తి పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తుండడం. ఇది చాలా చిన్న పనిలా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం అద్భుతం. కృతజ్ఞత అంటే కేవలం ధన్యవాదాలు అని చెప్పడం కాదు. ఇది హృదయం నుండి వచ్చే భావన. అది మిమ్మల్ని మీ మూల చైతన్యంతో అనుసంధానిస్తుంది. కృతజ్ఞతా భావం మీకు మీ మూల చైతన్యానికి మధ్య ఒక వంతెన లాంటిది. మనం మనకు మూలమైన చైతన్యానికి కృతజ్ఞతలు చెప్పడానికి గొప్ప కారణాలే అక్కర్లేదు. మీ నిత్య జీవితంలోని చిన్న విషయాల నుంచే ప్రారంభించవచ్చు. ఉదాహరణకు, ప్రతిరోజు మన జీవితంలో ఒక సరికొత్త ఆరంభం. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. ఉదయం లేవగానే కళ్ళు తెరిచి ఈ కొత్త రోజుకు ధన్యవాదాలు, ఈ అందమైన జీవితానికి ధన్యవాదాలు అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి. ఆహారం తినేటప్పుడు మీ ప్లేట్లో ఉన్న ఆహారం ముందు నా శరీరానికి శక్తిని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ రుచికరమైన భోజనం అందించిన విశ్వానికి ధన్యవాదాలు అని చెప్పండి. మీరు మంచి నీరు తాగేటప్పుడు ఈ స్వచ్ఛమైన నీటిని ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా దాహాన్ని తీర్చినందుకు ధన్యవాదాలు అని అనుకోండి. ప్రయాణం చేసేటప్పుడు నేను సురక్షితంగా ప్రయాణిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ వాహనం నాకు అందుబాటులో ఉన్నందుకు ధన్యవాదాలు అని చెప్పండి. పని చేస్తున్నప్పుడు నాకు చేయడానికి ఈ పనిని ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పట్ల నమ్మకం ఉంచినందుకు, నాకు ఈ అవకాశం కల్పించి నాతో ఈ పని చేయిస్తున్నందుకు ధన్యవాదాలు అని చెప్పుకోండి. మీరు కోరుకున్నవన్నీ ఇప్పటికే మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మూల చైతన్యం అనంతమైన అవకాశాల ద్వారా వాటిని మీకు అందిస్తున్నది. మీరు పొందిన ప్రతి మంచి విషయానికి ధన్యవాదములు చెప్పండి. ఇది మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది. మీరు మరిన్ని మంచి విషయాలను మీ వైపునకు ఆకర్షిస్తారు. సాయంత్రం ఈరోజు నాకు లభించిన ప్రతి మంచి అనుభవానికి ధన్యవాదాలు అని చెప్పుకోండి. నిద్రపోయే ముందు ఈ రోజంతా నాకు, నాతోటి వారికి తోడుగా ఉండి వ్యవహారాలన్నిటిలో మార్గదర్శకత్వం వహించి నడిపించినందుకు ధన్యవాదాలు అని చెప్పుకుని నిద్రపోండి. ఇలా ప్రతి చిన్న విషయానికి ఆ విశ్వం లేదా అనంత మూల చైతన్యానికి కృతజ్ఞతను వ్యక్తం చేయడం ద్వారా మీరు ఆ మూల చైతన్యంతో మరింత లోతుగా కనెక్ట్ అవుతారు. ఒక వైర్ను ప్లగ్లోకి పెట్టినప్పుడు కరెంట్ వచ్చినట్లు కృతజ్ఞత చెప్పినప్పుడు మీరు ఈ విశ్వ శక్తితో కనెక్ట్ అవుతారు. మీ కృతజ్ఞత ఎంత పెరుగుతుందో మీలో ఉన్న ఆ దివ్య శక్తి అంతగా వృద్ధి చెందుతుంది. మీ అంతర్గత శాంతి పెరుగుతుంది, సంబంధాలు మెరుగుపడతాయి, అవకాశాలు తలుపు తడతాయి, మీ జీవితం మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా మారుతుంది. చూశారు కదా, మనం మన మూలశక్తితో అనుసంధానం అవ్వడం ద్వారా మనలోని అపరిమిత శక్తిని మేల్కొలపడం ఎంత సులభమో. ఈ రోజు నుండే కృతజ్ఞతను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. దాని ప్రభావం ఎలా ఉందో మీరే చూస్తారు. ఇది కేవలం ఒక ఆచరణ కాదు, ఇది మీ జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన సాధనం. గుర్తుంచుకోండి, మీరే మీ జీవిత శిల్పులు. ఈ అద్భుతమైన శక్తి మీ చేతుల్లోనే ఉంది. దీన్ని ఉపయోగించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. గుర్తుంచుకోండి, ప్రతి సందర్భంలోనూ మూల చైతన్యానికి కృతజ్ఞతతో ఉండండి. అద్భుతమైన ఈ జీవితాన్ని ఆస్వాదించండి. ధన్యవాదములు.